సూర్యాపేట జిల్లాలో జరిగింది ఘోర రోడ్డు ప్రమాదం. ఐరన్ రాడ్ లోడ్ కంటైనర్ ను ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మరణించారు. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం ఆ బస్సులో ఆ సమయానికి 40 మంది దాకా ప్రయాణిస్తున్నారు. కోతాడ మండలం ద్వారకుంట దగ్గర ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి వెళ్తోంది, ఏలూరు వెళ్తోంది ఈ బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. ఆ ఘటన జరిగినప్పుడు ఆ ఘటన జరగగానే ఆర్తనాదాలు చేశారు. అయితే క్షతగాత్రులను రెస్క్యూ చేసి బయటికి తీశారు పోలీసులు. వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాన్ని కూడా ఒకవైపు చూస్తున్నాం. మరోవైపు ఎక్కడికక్కడ ఆ లారీకి సంబంధించిన ఆ మెటీరియల్ కానీ లేకపోతే ఆ బస్సు నుజ్జైన దృశ్యాలు కానీ మనం చూస్తున్నాం. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా సూర్యాపేటలో డ్రైవర్ మారినట్లు తెలుస్తోంది. మారిన తర్వాత కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అన్న ఈ సీట్ మధ్య ఉన్నారా? ప్రస్తుతం మనం ప్రమాద దృశ్యాలు చూస్తే మొత్తం బస్ కి సంబంధించిన రైట్ సైడ్ అంతా నుజ్జైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే బస్సు ఆ రైట్ సైడ్ ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. చాలా బలంగా ఢీ కొట్టడంతో ఇటు డ్రైవర్ సీట్ నుండి వెనక ఆల్మోస్ట్ 5 to 6 సీట్స్ వరకు నుజ్జైపోయిన దృశ్యాలు. మరోవైపు లారీ కూడా రైట్ సైడ్ ఒరిగిపోయిన దృశ్యం. ఆ లారీలో తరలిస్తున్న ఐరన్ రాడ్లన్నీ చెల్లాచెదరుగా పడిపోయిన దృశ్యాన్ని చూస్తున్నాం. చాలా బలంగా ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం బస్సును చూస్తున్నాం. రైట్ సైడ్ మొత్తం పూర్తిగా నుజ్జైపోయింది. ఏ మాత్రం నామరూపం లేకుండా పోయింది. సో ఈ ఘటనలో మృతి చెందిన వాళ్ళల్లా ఆ బస్కి రైట్ సైడ్ కూర్చున్న వాళ్లే ఎక్కువగా మృతి చెందారని తెలుస్తోంది. సో ఈ బస్సు ప్రమాదానికి కారణం ఆ బస్సు డ్రైవరే నిద్రమత్తులో ఉండడంతో, అప్రమత్తత లేకపోవడంతో డ్రైవర్ ఆ రైట్ సైడ్ ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదే హైవేపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదాలకి గల కారణం ఏంటి? అక్కడ రోడ్లో మలుపులు పెద్దగా ఉండవు, అయినా సరే అక్కడ డ్రైవర్లు ఆ మలుపులు లేకపోవడమే ఇబ్బందిగా మారిందా? ఎందుకంటే డ్రైవర్లు స్పీడ్గా వెళ్ళడం, మరోవైపు స్ట్రైట్ రోడ్ కావడంతో డ్రైవర్కి చాలా ఈజీ ఉంటుంది, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అన్న విషయం అన్న ఆలోచన కలుగుతోంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తోంది బస్సు. అయితే సూర్యాపేటలో ఆల్రెడీ డ్రైవర్ మారాడు కూడా, అయినా ఈ ఘటన జరిగింది. అప్పటికే ఆ డ్రైవర్కి నిద్రమత్తు రావడం, ఉదయాన్నే కావడంతో కొంత చీకటిగా ఉండడం, కొంత చల్లగా ఉండడంతో డ్రైవర్ కూడా ఆ నిద్రమత్తులోకి జారుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ రైట్ సైడ్ ఉన్న లారీని సరిగ్గా గమనించక అదే స్పీడ్లో వెళ్తూ నిద్రమత్తులో ఈ కంటైనర్ లారీని ఢీకొట్టాడు డ్రైవర్. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనలో మొత్తం 5గురు మరణించారు. ప్రస్తుతం అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, దాన్నంతా క్లియర్ చేస్తున్నారు. హైదరాబాద్ టు ఏలూరు సార్. 42. ఏం జరిగింది సార్? ఏమో సార్, ఇక్కడనే ఎక్స్చేంజ్ అయినాం మేము సూర్యాపేటలో లోగిలి హోటల్ దగ్గర. డ్రైవర్ మారుతాం, నేను ఎక్స్చేంజ్ అయ్యి నేను సీట్లోకి పోయి వండుకున్నా. అంత లోపల యాక్సిడెంట్ అయింది. లేచి చూసేళ్ళకి యాక్సిడెంట్ అయింది. బస్సులో ఎంతమంది ఉన్నారు? 42.